Jai Sri Krishna, my friends. On this scared Krishna Janmashtami, we celebrate not just the birth of divine child in Mathura, but the arrival of love, wisdom, and the eternal hope in our hearts. From lifting Govardhan to speaking the Bhagavad Gita, Sri Krishna's every Leela teaches when you pray with devotion and trust Him completely, no challenges in life can defeat you. So today let us remember His smile, chant His holy name, and fill our hearts with His blessings. Have you ever used a laptop, mobile phone, or smart TV? Of course you have. Today electronics are everywhere, but you ever wondered how these devices work actually? So some people might have a basic idea about this, but most of us don't really look deeper into the process. Let me give you an example. So in software, when you want to build a website, you are programming, you have used some programming language like Python, Java, SQL, depending on the project needs. So in that fields, we have a different roles like front-end engineer, back-end engineer. So similarly, in let's say engineers also, let's say domain also, we have different specialization domains. ఈ ఆర్టీఎల్ డిజైన్ అనేది ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అనమాట. ఓకే, ఫ్రంట్ ఎండ్లో మనకి స్పెసిఫికేషన్ ఇంజనీరు, ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీరు, వెరిఫికేషన్ ఇంజనీరు, సింథసిస్ ఇంజనీరు, డిఎఫ్టీ ఇంజనీరు. సో లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్ డొమైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా వెరిలాగ్ హెచ్డిఎల్లో ఈ వెరిలాగ్ అనేది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ లాంగ్వేజ్ మనకి యూజ్ చేసి మన డిజిటల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్ ఫ్లాప్స్, ఓకే, ఈ మోడల్స్ని సిమ్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. యాడర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగానే దీంట్లో సి లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ వెరిలాగ్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి. బిహేవియర్ లెవెల్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్, గేట్ లెవెల్, స్విచ్ లెవెల్. సో వీటి లెవెల్ గురించి మనం నేర్చుకుందాం. సో బిహేవియర్ లెవెల్ ఏంటంటే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే సో డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ వితౌట్ వరింగ్ అబౌట్ హార్డ్వేర్ డీటెయిల్స్. యూ రైట్ కోడ్ లైక్ నార్మల్ మ్యాథ్స్ ఆర్ కండిషన్స్. ఓకే, సో జస్ట్ ఒక నార్మల్ కండిషన్స్తో మీరు కోడింగ్ అనేది డిస్క్రైబ్ చేస్తారు బిహేవియర్ లెవెల్ లాంగ్వేజ్లో. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్లో స్పెసిఫై ద ఎగ్జాక్ట్లీ హౌ డేటా మూవ్స్ బిట్వీన్ రిజిస్టర్స్ అండ్ లాజిక్ అనమాట. సో రెండు రిజిస్టర్స్ మధ్య ఆ డేటా అనేది ఏ విధంగా మూవ్ అవ్వాలి అంటే ఒక కండిషన్స్ ఇచ్చేసి అవి ఎలాగా స్టోర్ అవ్వాలి, ఎలాగా యాడ్ అవ్వాలి. ఓకే, కంట్రోల్ సిగ్నల్స్ అనేటివి మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ లాంగ్వేజ్లో. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోడింగ్ లెవెల్ అనేది. గేట్ లెవెల్ ఏంటంటే ఈ గేట్ లెవెల్లో ఇది లోయెస్ట్ లెవెల్ అండ్ ఆల్సో దీంట్లో లాజిక్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, కనెక్షన్స్ అనేటివి ఇక్కడ మనము కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కామన్ ఆపరేటర్స్ మీరు చూసుకున్నట్లయితే వెరిలాగ్లో సో అండ్ ఆపరేషన్కి ఆపరేటరు, ఎక్స్ఆర్కి ఆర్ ఆపరేటర్కి, నాట్, ఈక్వాలిటీ, బ్లాకింగ్ అసైన్మెంట్స్, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. సో ఎవ్రీథింగ్ ఈ యొక్క ఆపరేటర్స్ అనేవి రిమెంబర్ చేసుకోండి. బేసిక్ కాన్సెప్ట్ ఇన్ వెరిలాగ్ చూసుకున్నట్లయితే దీంట్లో మాడ్యూల్స్, డేటా టైప్స్, మోడలింగ్ స్టైల్స్, ఆపరేటర్స్, ఆల్వేస్ బ్లాక్, టెస్ట్ బెంచ్ కోడ్ అనేది రాద్దాం. సో ఇప్పుడు ఆర్టీఎల్ కోడింగ్కి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, వివాడో కావచ్చు, మోడలిజం. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి ఈడిఏ ప్లేగ్రౌండ్ అనేసి సెర్చ్ చేయండి. ఓకేనా, సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఏదైతే వస్తుందో ఎడిట్ కోడ్, సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి టూ కైండ్ ఆఫ్ ఉన్నాయి. డిజైన్ ఒక బ్లాక్ ఉంది, టెస్ట్ బెంచ్ ఒక బ్లాక్ ఉంది. సో వివాడోలో కానీ మోడలిజంలో కానీ సో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో కూడా మనకి టూ బ్రాంచెస్ అనేవి ఉంటాయి అనమాట, టూ బ్లాక్స్ అనేటివి. సో ఈ బ్లాక్స్లో సమ్ వేరియేషన్ ఉంటాయి. అంటే ఈడీలో పోలిస్తే ఈడీఏ కానీ వివాడోలో కానీ మోడలిజంలో కానీ సమ్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ సో మనకి ఖచ్చితంగా ఈ రెండు బ్లాక్స్ అనేటివి కోడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ బెంచ్ కోడ్ అనేది మనకి అవుట్పుట్స్ని చెక్ చేయడానికి ఉంటుంది అనమాట, ప్రింట్స్ వాల్యూస్. సో ఇప్పుడు ఏదైనా మీరు ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అనేది చేయాలంటే సో ఫస్ట్ మనకి ఈ యొక్క డిజైన్ కోడ్ అనేది ఖచ్చితంగా రాయాలి. సో డిజైన్ కోడ్లో ఏంటంటే యాక్చువల్గా మీకు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద యాక్చువల్ హార్డ్వేర్ లాజిక్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్. ఓకేనా, మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో దాన్ని మనం డిజైన్ బ్లాక్లో రాస్తాం.
ఓకేనా. ఈ యొక్క టెస్ట్ బెంచ్ ఏంటంటే మీరు ఏదైతే ఫ్యాబ్రికేట్ చేయాలనుకుంటారో దాని యొక్క అవుట్పుట్స్ అనేది ముందే మీరు ప్రింట్ చేయడానికి ఈ యొక్క టెస్ట్ బెంచ్ని యూజ్ చేస్తాం. సో ఈ యొక్క టెస్ట్ బెంచ్లో ఉన్నటువంటి ఏదైతే కోడ్స్ ఉన్నాయో దాన్ని అనలైజ్ చేసి ఆ యొక్క అవుట్పుట్స్ని కరెక్ట్గా ఉన్నాయంటేనే మనం తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి కంటిన్యూ అవుతాం. ఓకేనా. సో ఈ యొక్క వితౌట్ డిజైన్ అనేది మనం అంటే వితౌట్ డిజైన్ బ్లాక్లో మనం చేయలేము. వితౌట్ టెస్ట్ బెంచ్తో కూడా మనం చేయగలుగుతాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ మనం ఫర్దర్గా ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి కంటిన్యూ చేయాలి. సో ద వే యూ రైట్ వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ కోడ్ ఇన్ EDA ప్లేగ్రౌండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ద సేమ్ వివాడో అండ్ మోడలిజం, బట్ దేర్ ఆర్ ఏ ఫ్యూ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ యూ షుడ్ నో. ఓకే. సో కోడింగ్ రైటింగ్ కావచ్చు, ఫైల్ సెటప్ కావచ్చు, నెక్స్ట్ అలాగే రన్నింగ్ సిమ్యులేషన్స్ కావచ్చు, అవుట్పుట్ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఈ 3 వాటిల్లో కూడా. ఓకేనా. సో ఇప్పుడు ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ద సేమ్ వివాడో అండ్ మోడలిజం, బట్ దేర్ ఆర్ ఏ ఫ్యూ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ యూ షుడ్ నో. ఓకే. సో కోడింగ్ రైటింగ్ కావచ్చు, ఫైల్ సెటప్ కావచ్చు, నెక్స్ట్ అలాగే రన్నింగ్ సిమ్యులేషన్స్ కావచ్చు, అవుట్పుట్ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో కోడింగ్ అనేది రాద్దాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క డిజైన్లో ఫస్ట్ మనం అండ్ గేట్ చూసుకున్నట్లయితే అండ్ గేట్కి ఇక్కడ చూడండి. సో డిజైన్ కోడ్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా. సో మాడ్యూల్ అండ్ నెక్స్ట్ అలాగే డాష్ గేట్. సో ఇది ఉంది కదా అనేది సింటాక్స్ అనమాట. మీరు పైథాన్లో ఎలాంటి మనకి సింటాక్స్ అనేది యూజ్ చేయము. నెక్స్ట్ అలాగే C లెవెల్ లాంగ్వేజ్లో కూడా మనకి హ్యాష్ ఇంక్లూడ్ అనేటివి సింటాక్స్ అనేటివి యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ అలాగే జావాలో అయితే ఇంపోర్ట్ జావా డాటా అలాగా యూజ్ చేస్తాం కదా. సో దీనిలో కూడా మాడ్యూల్ అనేది మనకి ఒక సింటాక్స్ అనమాట. ఓకే. ఈ మాడ్యూల్ అనేది సింటాక్స్గా యూజ్ చేసి నెక్స్ట్ అలాగే తర్వాత లాస్ట్లో మనకి ఎండ్ మాడ్యూల్ అనేది కూడా యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే. సో ఇక్కడ ఇన్పుట్ వైర్ అనేది కనెక్షన్ అనమాట. సో ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్స్. నెక్స్ట్ అలాగే అవుట్పుట్. సో ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ కావాలి కదా అండ్ గేట్కి. సో A అండ్ B అనేది ఇన్పుట్గా తీసుకుంటాం, అవుట్పుట్ వచ్చేసి వైగా తీసుకుంటాం. సో దీనికి మనకి కండిషన్ ఏంటంటే y = A అండ్ B. సో ఈ యొక్క అజైన్ అనేది మనకి కండిషన్ అనమాట. ఓకేనా. సో ఇది మనకి పర్ఫామ్ చేయాలి, అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇది మన కండిషన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది టెస్ట్ బెంచ్ మనం చూసుకున్నట్లయితే మనకి మాడ్యూల్ TB డాష్ అండ్ డాష్ గేట్. సో ఇక్కడ మనకి REG A, B అని ఉంది కదా. సో ఇది ఏంటంటే REG ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ అనమాట. అంటే మీ యొక్క వాల్యూస్ని అక్కడ డిక్లేర్ ద స్టోరేజ్ దట్ యూ కెన్ అజైన్ ఇన్ ప్రొసీజరల్ బ్లాక్స్. దీస్ యాక్ట్ లైక్ ద పుష్ బటన్స్ యూ ట్యాప్ డ్యూరింగ్ ద సిమ్యులేషన్స్. వైర్ అనేది అవుట్పుట్ అనమాట. అబ్జర్వేషన్ వైర్ రిప్రజెంట్ ఏ కంటిన్యూస్లీ డ్రైవెన్ నెట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి UUT అని ఉంది కదా. సో ఒక నిమిషం. సో నెక్స్ట్ అండ్ గేట్ UUT. సో మీరు ఏదైతే గేట్ రాస్తున్నారో ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ డిక్లేర్ చేసి UUT అనేది ఇక్కడ మీరు డిక్లేర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, సో ఇనిషియల్ బిగిన్. సో ఇనిషియల్ బిగిన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి రన్స్ వన్స్ అట్ ఎ టైమ్ 0. సో ఎవ్రీథింగ్ ఇన్సైడ్ హ్యాపెన్స్ సీక్వెన్షియలీ జస్ట్ లైక్ లైన్స్ ఇన్ ఏ స్క్రిప్ట్. ఓకే. ఒక్కొక్కటి లైన్ వైజ్గా మనకి చెక్ చేసుకుంటూ రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డంప్ ఫైల్. ఓకే. సో ఈ డాలర్ నోటేషన్ డంప్ ఫైల్ dump.vcd. సో ఈ డంప్ ఫైల్ అనేది టెల్స్ ద సిమ్యులేటర్ టు క్రియేట్ ఎ dump.vcd వాల్యూ చేంజ్ అంటే మనం రన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్స్ రావాలి కదా. సో దానికోసం ఈ యొక్క dump.vcd అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఈ యొక్క డంప్ అని విజిట్ చేస్తాం వేవ్ ఫార్మ్స్ జనరేషన్ కోసం. నెక్స్ట్ డంప్ వర్స్ అనేది ఇక్కడ మళ్ళీ మనకి ఈ యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో డంప్ వర్స్ 0, TB అండ్ గేట్ ఇది ఉంది కదా. సో ఇదికి వచ్చేసి మనకి ఫ్రమ్ ద జీరోస్ నుంచి మనకి స్టార్ట్ అవ్వాలనేసి ఇక్కడ మనకి అజైన్ చేస్తాం. ఇంకా TB అంటే టెస్ట్ బెంచ్ అనేది మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి సో ఓకే డిస్ప్లే. సో తర్వాత మనకి అవుట్పుట్స్ రన్ చేసిన తర్వాత మనకి ట్రూత్ టేబుల్ ఉంటుంది కదా. సో అండ్ గేట్కి సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ గేట్కి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్ మనకి అవుట్పుట్ చేసిన తర్వాత రన్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాలంటే ఈ యొక్క డిస్ప్లే అనేది మనం యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క ట్రూత్ టేబుల్ ఉంది కదా. సో ఫస్ట్ 00, 01, 10, 11. సో ఇవి ఇస్తాం. సో ఇదేంటంటే
మనకి ఒక నానో సెకండ్స్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఎంత టైం యూనిట్స్ మనకి అది వెయిట్ చేయాలి అనేది మనకి ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత సో ఇది మనకి ఇక్కడ ఈ డిస్ప్లే అనేది మనం యూజ్ చేసుకోవచ్చు లేదా యూజ్ చేయకపోవచ్చు, అది డిపెండింగ్ ఆన్ దట్ వన్. సో నెక్స్ట్ హ్యాష్ ఫినిష్ అనమాట, సారీ డాలర్ సింబల్ ఫినిష్. ఓకే, సో ఇది సిమ్యులేషన్ స్టాప్ అనేది ఇంకా క్లియర్ అవ్వాలి అంటే ఇంకా ఆ యొక్క రన్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇంకా స్టాప్ అవ్వాలనేసి తర్వాత చెప్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఎండ్ మాడ్యూల్. సో ఎండ్ తర్వాత ఎండ్ మాడ్యూల్, సో ఇవి కంపల్సరీగా మనం అసైన్ చేయాలి. ఎండ్ అనేది ఫినిష్ ఇనిషియల్ ఫైల్ అనేది ఫినిష్ చేస్తుంది. ఎండ్ మాడ్యూల్ అనేది క్లోజ్ ద టెస్ట్ బెంచ్ డెఫినేషన్ అనమాట, పూర్తిగా టెస్ట్ బెంచ్నే స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సిస్టమ్ టెస్ట్ బెంచ్ ప్లస్ డిజైన్ ఉంది కదా, సో దీన్ని సిస్టమ్ వెరిలాగ్లో పెట్టుకొని అంటే దాన్ని ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ టూల్స్ అండ్ సిమ్యులేషన్ ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్లోకి వచ్చేసి ఐకారస్ వెరిలాగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ ఈపీ చేస్తే రన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రన్ ఆప్షన్లో ఓపెన్ ఈడబ్ల్యూ వేవ్ ఆఫ్టర్ రన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి టాప్లో రన్ బటన్ ఉంటుంది. సో రన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉంటుందో ఈ బ్లాక్లో మనకి అవుట్పుట్స్ అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డంప్ ఫైల్ యొక్క అవుట్పుట్స్ అనేవి చూడొచ్చు మీరు. సో అండ్ గేట్ యొక్క మనం ఏదైతే ఇచ్చున్నామో ఆపరేషన్స్ ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ ఇచ్చాం. సో అవుట్పుట్స్ ఏమొస్తాయి మనకి అండ్ గేట్కి, సో ఏదైతే మనకి మల్టిప్లై అవుతుందో సో సేమ్ నెంబర్స్ వన్స్ ఉంటేనే మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. మల్టిప్లికేషన్ కదా అండ్ అంటే, సో 0 × 0 0, 0 × 1 అంటే 0, 1 × 0 అంటే 0, 1 × 1 అంటే 1. సో ఎప్పుడైతే బోత్ ఆర్ వన్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి 1 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ యొక్క వేవ్ ఫామ్ మీరు అబ్జర్వ్ చేస్తారా? వెయిట్, సో అగైన్ మళ్ళీ మీరు రన్ చేయండి. సో రన్ చేసిన తర్వాత సో ఓకే, ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేసినట్లయితే A, B రెండు ఉన్నాయి కదా, సో 0, 1. సో ఈ లైన్ అనేది ఏదైతే ఉందో ఇది 0 రిప్రజెంటేషన్ బ్లూ లైన్. ఓకే, నెక్స్ట్ 1 ఇది ఇక్కడ మీకు ఇక్కడ 1 అనేది ఎనేబుల్ అయింది చూడగా గ్రీన్ కలర్లో. సో గ్రీన్ కలర్లో ఎనేబుల్ అయింది కదా, సో అది మనకి 1 అనమాట. సో ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి, సెకండ్ లైన్ వచ్చేసి ఫస్ట్ లైన్ వచ్చేసి A, సెకండ్ లైన్ వచ్చేసి B. ఓకే, ఎప్పుడైతే బోత్ ఆర్ 1 ఉంటాయో అప్పుడు మనకి Y అనేది అవుట్పుట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో ఇక్కడ A వచ్చేసి 1 ఉంది, B వచ్చేసి 0 ఉంది, అవుట్పుట్ వచ్చేసి కూడా 0. సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ A అనేది 1 ఉంది, B = 1 ఉంది, సో అవుట్పుట్ వచ్చేసి 1. ఓకేనా, సో ఈ విధంగా మన అవుట్పుట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో